హలో గైస్, నా పేరు నాని అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పెరిమెంటల్ బాయ్స్. ఈ రోజు ఈ వీడియోలో చేపల కోసం అయితే అక్వేరియం బిల్డ్ చేయబోతున్నాము. అసలు అక్వేరియం బిల్డ్ చేయడానికి బయట దొరుకుతుంది అనుకోవచ్చు, కానీ అలా కాదు. మన దగ్గర ఉన్న ఈ 4 ట్యూబ్ లైట్స్ అయితే మనం అక్వేరియం బిల్డ్ చేయబోతున్నాము. ట్యూబ్ లైట్స్ అక్వేరియం బిల్డ్ చేయొచ్చా లేదా అనేది ఈరోజు వీడియో క్రేజ్గా ఉండబోతుంది. కాబట్టి వెంటనే వీడియో ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే క్రేజ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ట్యూబ్లైట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ట్యూబ్లైట్ కట్ చేసుకోవడానికి ఇది కడ్డీ వాడాలి. కడ్డీ ఎందుకంటే ఇది హీట్ అయినప్పుడు అది ఖచ్చితంగా మనం వాటర్లో పెట్టేసరికి ఈ హీట్ అయ్యేది ఇక్కడ ఖచ్చితంగా మనకి ఎలా కావాలో వచ్చేస్తుంది కటింగ్. ఇది చాలా జాగ్రత్త, ఎందుకంటే మనకి ఫింగర్స్ కట్ అయ్యే అవకాశం చాలా ఉంది, కాబట్టి జాగ్రత్త చేయాలి. కొంచెం టైట్గా చుట్టుకోవాలి దీన్ని, అప్పుడు మనకి దానికి తగిలి నీట్గా పైపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక దారం చుట్టుకోవాలి. దారం చుట్టుకొని దీనికి ఫైర్ చేస్తే అది ఈ మంట మీద ఇది హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు మనం వాటర్లో పెట్టామంటే ఖచ్చితంగా ఎడ్జ్ కట్ అయిపోతుంది. థ్రెడ్ అయితే ఖచ్చితంగా ఈ కడ్డీ మీద ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కడ్డీ కొంచెం హీట్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలా చుట్టేసుకున్నాక ఇప్పుడు లైటర్ తీసుకొని పెట్టి ఇది ఫైర్ చేసుకోవాలి. ఒకసారి పెట్టుకుంటున్నాను. ఎక్కువ ఇది కడ్డీ అంత హీట్ అయితే అంత నీట్ పర్ఫెక్ట్ వస్తుంది మనకి. చుట్టేస్తే వాటర్లో పెట్టి చూద్దాం. దాంట్లో ఈ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకండి, ఎందుకంటే ఇప్పుడు హీట్ చేసేటప్పుడైనా అది పగిలిపోవచ్చు, చెప్పలేము. పెట్టి చూడండి దాంట్లో ఏమవుతుందేమో. దిక్కులో అని పట్టబోయిందంటాం. కట్టు కాలేదని కూడా వచ్చి ప్యాకెట్ వాటర్ బ్లాక్ కట్టట్లేదు దారుందా. ఇది ఎక్కువ కొంచెం హీట్ చేయలేము. ఇప్పుడైతే కొద్దిగా క్రాక్ అయితే రాలేదు, ఇంకోసారి హీట్ చేసి చూద్దాము. ఇంకోసారి హీట్ చేసి వాటర్ పెట్టి చూద్దాము, మళ్ళీ పొగుతుంది లేదా. మనకి ఇంకోసారి అలాంటి గోపి పీయకూడదు, మనం ఇంకోసారి ట్రై చేయాలి. మనకు పర్ఫెక్ట్ కట్ అయ్యేదాన్ని ట్రై చేయాలి.
ఇప్పుడు దీనికైతే మనం ఫైర్ పట్టిద్దాము. మీరైతే ఇట్లా ఎట్టి ట్రై చేద్దండి దీన్ని. ఇప్పుడు ఒకసారి వాటర్ పెట్టి చూద్దాము, సరే ఏమైనా క్రాక్ వస్తుందో లేదు. కొద్దిగా క్లీన్ చేసి చూద్దాము, ఏమన్నా లోపల క్రాక్ వచ్చిందో లేదు. పైన ఉంది కాబట్టి మనకి క్రాక్ అంత పెట్టిన రావదు. కడ్డీని థ్రెడ్ వేసి చూద్దాము. ఇప్పుడు కూడా రాలేదు, ఇంకోసారి ట్రై చేద్దాము. సరే ఓన్లీ థ్రెడ్ ఒకటి ట్రై చేద్దాం చుట్టి. మనకైతే లైటర్ ఫైర్ సరిపోవట్లేదు, మనం క్యాండిల్ తీసుకొచ్చాము ఇప్పుడు ఒకటి. దీని మీద సరే ఫైర్ చేసుకుందాం.
ఇదైతే ఒకసారి వాటర్లో పెట్టాలి, క్రాక్ వచ్చేసింది. మనం ఇంతే కాదు, లోపల ఇది వైట్ అంతా తీసేసుకోవాలి. ఇది వైట్ వైట్ అంతా తీసి మనం ఎలా చేద్దామంటే కొద్దిగా ఇందులో శాండ్ పోసామంటే నీట్గా ఇట్లా అంతా వెళ్ళిపోతుంది. మనకి ట్రాన్స్పరెంట్ లోపల మనకి ఫిషెస్ తిరిగి అంతా కనిపిస్తుంది. క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసుకోవాలి. మనకి కొద్దిగా ఇసుక కావాలి. ఇసుక ఎక్కువ అవసరం లేదు, మనకి ఇంత మాత్రం తీసుకోవడం దీంట్లోకి వేసుకోవాలి. మిస్టేక్ ఏం చేసినామంటే 2 సైడ్ కట్ చేసినాము. ఒక సైడ్ మీద ఇట్లా క్లోజ్ చేసేసి దీంట్లో ఇసుక వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. కొద్ది శాండ్ వేసేసి కొద్దిగా వాటర్ పట్టాలి. మళ్ళీ ఫుల్ పట్టుకోవద్దని వాటర్ కొద్దిగా అంతే. వాటర్ అయితే ఇక్కడ పడి సరిపోతాయి. ఆఫ్ మనం ఏం చేయాలంటే ఇలా ఇలా అంటే చూడండి, ఇక్కడ అప్పుడే కొద్దిగా గ్యాప్ పడింది. ఈ శాండ్ తగిలేలకు వైట్ అంతా వెళ్ళిపోతుంది లోపల, మనకి అప్పుడు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు మొత్తం ఏమైతే రెడీ చేసామో, మొత్తం ఇది ట్యూబ్ లైట్స్ అయితే మొత్తం 4 వాడాము. అంటే లాంగ్ ట్యూబ్ లైట్సే, కానీ మేము కొంచెం షార్ట్ చేసాము. ఇక్కడ చూడండి రంగులాలన్నీ వేసాము లోపల, కొంత మనకి బ్యూటిఫుల్ కనపడడానికి. మొత్తం ఇక్కడ ఎంసీలే చేసాము, ఇది వాటర్ లీక్ కాకపోకుండా. ఇది ఒక హోల్ వాటర్కి, ఒక హోల్ ఆక్సిజన్కి. మీరు చూడొచ్చు మా దగ్గర అయితే 4 ఫిషెస్ ఉన్నాయి. ఈ 4 ఫిషెస్ దీంట్లోకి వేసేద్దాము. ప్రస్తుతానికి అయితే వాటర్ వచ్చేద్దాం లోపలికి. ఒకటొక్కడ కడితే తీసుకోవాలి మనము, మొత్తం అన్ని 4 ఒక్కసారి లేకోకుండా. చూడొచ్చు ఫిష్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. వాటర్ ఫుల్. ఇప్పుడు ఫిషెస్ అయితే వదిలేసాం మనం దాంట్లోకి. ఇప్పుడు దానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి మనం ఆక్సిజన్ పంపిద్దాము. మన దగ్గర అయితే ఆక్సిజన్ మోటార్ ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. దీంతో మనం దానికి ఫిషెస్ ఆక్సిజన్ పంపాలి. ఈ హోల్డర్లో పెట్టేసి మోటార్ డౌన్ అయిపోయింది, వదిలేద్దాం మనం. ఇప్పుడైతే దీంట్లో మనం ఆక్సిజన్ పంపాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు మన ఫిషెస్ వదిలినాక ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మన అక్వేరియం.
సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.